బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 51 రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి రివ్యూస్ కోసం మన బంటి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్రోస్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లోకి వస్తే మండే అంటేనే అసలైన ఫన్ డే. ఈ రోజు వీళ్ళందరూ చేసుకునే నామినేషన్ చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. మార్నింగ్ బాలయ్య సాంగ్ తో షో స్టార్ట్ అయింది. జై బాలయ్య. ఈ రోజు నామినేషన్స్ అయితే కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తారు. సో ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్ ప్రియా రాగానే మన కళ్యాణ్ గట్టిగా హగ్ చేసుకుని ఏడ్ చేశాడు. మరి మనోడికి ఏం గుర్తుకు వచ్చిందో ఏమో. నామినేషన్ స్టార్ట్ కావడానికి ముందు బిగ్ బాస్ సాయి శ్రీనివాస్ ని తన ఇమ్యూనిటీ పవర్ ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నారా అని అడిగితే ఎస్, యూజ్ చేయాలి అనుకుంటున్నాను స్మార్ట్ డిసిషన్ తీసుకున్నాడు మన సాయి శ్రీనివాస్. సో తనైతే నామినేషన్స్ లో ఉండడు. బిగ్ బాస్ ప్రియాని ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారిని ఒకరిని ఎంచుకుని వాళ్ళ డాగర్ లో నైఫ్ తో గుచ్చమన్నాడు. సో ఆల్రెడీ మాధురి గారు డైరెక్ట్ నామినేషన్స్ లో ఉండడం వల్ల, అలాగే ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం వల్ల, అండ్ సాయి ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేయడం వల్ల సో వీళ్ళనైతే నామినేషన్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పాడు. ప్రియా తన నామినేషన్ ని సంజన గారి మీద వేశారు. ప్రియా తను చెప్పిన ప్రతి పాయింట్ ని సంజన గారు బాగా డిఫెండ్ చేశారు. బిగ్ బాస్ ప్రియకి రెండవ డాగర్ ని ఇచ్చి సో ఆ డాగర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రియా అయితే పవన్ కి ఇస్తుంది ఆ డాగర్ ని. సో పవన్ వచ్చేసి రాముని నామినేట్ చేశాడు డాగర్ ని నైఫ్ తో గుచ్చి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మర్యాద మనీష్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. మనీష్ పవన్ ని అయితే డాగర్ తో గుచ్చి నామినేట్ చేశాడు. మనీష్ అయితే పవన్ కి మంచి సజెషన్స్ ఇచ్చాడు. మరి పవన్ వాటిని పట్టిస్తాడో లేదో చూడాలి. మనీష్ రెండవ డాగర్ ని ఇమాన్యుయల్ కి ఇచ్చి సో వేరే వాళ్ళని నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఎవరిని చేస్తున్నారు అని. సో తనైతే తనుజను ఉద్దేశించి అన్నాడు. ఇమాన్యుయల్ అనుకున్నట్టుగానే తనుజని నామినేట్ చేశాడు. సో నామినేట్ చేసి తన పాయింట్స్ అయితే క్లియర్ గా చెప్పాడు తనుజ గురించి. బట్ తనుజ ఇమాన్యుయల్ ని ఈ మనిషి డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు అని మాటల యుద్ధం స్టార్ట్ చేసింది తనుజ. ఇంట్లో ఒకటి ఏడుస్తుంది తనుజ, అరుస్తుంది. ఇమాన్యుయల్ నామినేట్ చేయగానే మళ్ళీ అరవడం మొదలు పెట్టింది తనుజ. సో ఈ తనుజ తన యాక్టింగ్ భరించలేకపోతున్నారా బాబు అనిపించింది. నామినేషన్ అయిపోగానే మనీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఇంట్లోకి వచ్చింది ఫ్లోరా సైని గారు. సో రాగానే రీతును నామినేట్ చేసింది. పాపం రీతు బాగా హర్ట్ అయినట్టున్నది ఫ్లోరా గారు నామినేట్ చేసేసరికి. సో ఫ్లోరా గారు రీతు గారికి ఒక ఫేక్ లవ్ స్టోరీ క్రియేట్ చేసింది అని చెప్పింది. పాపం ఎంత పెద్ద మాట అన్నా సార్. వామ్మో, ఫ్లోరా గారు రీతు మీద బాగానే నిందలు వేసింది. పాపం ఆ టైంలో రీతు ఫేస్ చూడాలి భయ్యా, పాపం అనిపించింది. నెక్స్ట్ ఫ్లోరా గారు రెండవ డాగర్ ని సుమన్ శెట్టి గారికి ఇచ్చి నామినేట్ చేసే పవర్ ఇచ్చింది. సో సుమన్ శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. సో ఈ నామినేషన్ అయితే కొంచెం ఫన్నీగా ఉంది. కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ తర్వాత సుమన్ శెట్టి గారు ఫైర్ అయ్యారు సంజన గారి మీద. తనని తొక్కలో కెప్టెన్ అన్నందుకు సో ఆ ఫైర్ మొత్తం చూపించేశారు. దాని తర్వాత నేను తొక్కలో కెప్టెనా అని మళ్ళీ ఫైర్ అయ్యాడు. సో ఈ టైంలో దివ్య నిఖిత ఎక్స్ప్రెషన్ చూడాలి. భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా నిఖిత, మస్తుందా ఎక్స్ప్రెషన్. సరే మీరు కూడా చూడండి, తెలుస్తుంది మీకు కూడా. నెక్స్ట్ ఫ్లోరా గారు బేబీ హౌస్ ని వదిలి వెళ్లిపోయారు. నెక్స్ట్ సంజన అండ్ సుమన్ శెట్టి గారి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫ్లోరా గారు వెళ్లిపోయాక సంజన గారు సుమన్ శెట్టి గారిని యువర్ మోస్ట్ ఇన్కాపబుల్ కెప్టెన్ అని కామెంట్ చేసింది. ఇలా వీళ్ళ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుండగానే సంజయ్ అండ్ మాధురి గారి మధ్యలో కూడా మాటల యుద్ధం జరిగింది. సో వీళ్ళు గొడవ పడుతుంటే భలే ఉంది మా అయ్య. మాకైతే ఈ విషయంలో మాత్రం మాధురి గారిది తప్పు. సో ఈ గొడవ తర్వాత సంజన గారు ఏడ్చారు మాధురి గారు అన్న మాటలకి. ఇలా ఈ విషయాలు జరుగుతుండగానే ఈ గొడవల మధ్యలో అందరిది ఒక గొడవ అయితే పవన్ అండ్ రీతిది మరొక గొడవ. నిజంగానే పవన్ చూస్తుంటే ఎర్రి బావులుడు అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాగానే మాధురి గారితో అయితే డిస్కషన్ పెట్టారు దమ్ము శ్రీజ. సో మిమ్మల్ని మాధురి గారు అని పిలవాలా, లేక రాజా అని పిలవాలా, లేక మాస్ మాధురి అని పిలవాలని వేటకారం చేశారు. అబ్బా, శ్రీజ అయితే తనుజ మీద ఎక్సలెంట్ పాయింట్ రైజ్ చేసింది. ఇది చూడాలి భయ్యో.
ఆ రేజ్ చేసిన పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే మిమ్మల్ని బాండింగ్స్ పెట్టుకొని ఇంట్లో ఉంటున్నావో అని నింద వేశారో, మీరు వాళ్ళతోనే బాండింగ్ పెట్టుకున్నారు అని మంచి పాయింట్ రేజ్ చేసింది దమ్ము శ్రీజ. మొత్తానికైతే దమ్ము శ్రీజ వచ్చి దుమ్ము దులిపింది బయ్యో, మామూలు కాదు అసలు. నెక్స్ట్ శ్రీజ పవన్ ని నామినేట్ చేసి, నువ్వు అమ్మాయిల పిచ్చోడువా అని అడిగి, నిన్ను అలా అంటే నువ్వు డిఫెండ్ చేసుకుంటలేవు అని మంచి పాయింట్ రేజ్ చేసింది పవన్ మీద. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. పవన్ మరి దీన్ని ఎలా కమింగ్ డేస్ లో ఎలా చేస్తాడో చూడాలి. సో నెక్స్ట్ శ్రీజ నామినేట్ చేసే పవర్ ని మాధురి గారికి ఇచ్చారు. ఇదైతే షాక్ అని చెప్పాలి. సో మాధురి గారు అయితే రీతును నామినేట్ చేసింది. వీళ్ళ మధ్యలో మాటల యుద్ధం బాగానే జరిగింది. ఈ డిస్కషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, భలే ఫన్నీగా ఉంది. శ్రీజ అండ్ మాధురి గారు ఇద్దరికి ఒకరికొకరు భలే లుక్స్ ఇచ్చుకున్నారు. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మస్తు ఉంది లుక్స్. వీళ్ళ మధ్యలో కూడా మాటల యుద్ధం చాలా సేపు జరిగింది. అబ్బా సాయిరామ్ అనిపించింది. సో నెక్స్ట్ శ్రీజ బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్ళిపోయింది. ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.